ఏంటండి తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇక్కడేమో చికెన్ వచ్చేసింది, ఇక్కడేమో రొయ్య వచ్చేసింది, మొత్తం అంతా కీమా నిండిపోయింది. ఏం చేసావు సాయిలక్క? పండగలన్నీ వస్తున్నాయి కదా అని చెప్పి చికెను, కీమా, మన రొయ్యలు కలిపి ఒక పులావ్ చేశానండి. పులావ్లోకి అద్భుతమైన మసాలా చేశాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎలా చేశాను చెప్పేస్తాను, ప్లీజ్ నన్ను తిట్టకండి. ముందు దీంట్లోకి మసాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా ఆయిల్, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగ, యాలుక, చెక్క, జాపత్రి, పుదీనా, వెల్లుల్లి, అల్లము, ఆనియన్స్, ఉప్పు, మిరపకాయలు, టమాటాలు, పసుపు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి పేస్ట్ తయారు చేసుకుందాం. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకున్నామా, ఆయిల్, నెయ్యి వేసుకున్నాను. దాంట్లోకి కూడా మళ్ళీ తాలింపు, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, యాలుక, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ అండ్ దెన్ చికెన్ అండ్ దెన్ సగం బాయిల్ చేసిన మన కీమా కూడా వేసేసి కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని అన్నీ కలిపి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత మంచిగా 1-2 నీళ్లు పోసేసుకొని నీళ్లు మసిలిన తర్వాత బిర్యానీ రైస్ వేసేసుకొని అదన్నమాట సంగతి. ఫుల్ వీడియో తిన్నాక మాట్లాడతాం. ఫుల్ వీడియో మన సైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది. కొలతలతో సహా చెప్పాను. నా అలాగా గ్రాస్పింగ్ అయితే దీంతో వచ్చేస్తుంది మీకు. బాయ్ అండి.